ఈ కంచె గచ్చిబౌలి ఇది నిజంగా స్కామ్ జరిగిందా? 10,000 కోట్ల భారీ కుంభకోణం అని మీరు అంటున్నారు, 5,200 కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ లంచం పొద్దని వాళ్ళు అంటున్నారు. ఏమిటి సమాధానం ఇస్తారు మీరు? సార్ నేనేమంటున్నా సార్, ఫస్ట్ అభివృద్ధికి వర్సెస్ ప్రకృతికి పంచాది అంతా. సో అక్కడ పోరాటం చేసింది ఎవరు సార్? విద్యార్థులు. అక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇంకా సంబంధించిన ఏ పార్టీ సంబంధం లేదు. ఎవరు తిరుగుబాటు చేశారు సార్? మా భూమి మాకు కావాలని, మా భూమిలో ఈ అభివృద్ధి వద్దని స్పష్టంగా పోరాటం చేశారు. సుప్రీంకోర్టు సుమోటగా తీసుకొని కేసు ఫైల్ చేసి నువ్వు ఆపు, ఇదంతా కథలు చేయకని చెప్పారు. రెండో విషయం, ఈరోజు బిల్లీరావుకి ఇచ్చింది ఎవరు? వాళ్ళ గురువు గారే కదా సార్, మేము కాదు కదా. మేము 10 ఏళ్ళు ఆపినాం ఇవ్వకుండా. నేనేమంటున్నా, ఇప్పుడు మేము 10,000 కోట్ల స్కాము, అది ఏ రేటు నుంచి ఏ రేటుకు పెంచినరు, ఏ రేటుకు వాళ్ళకు టెండర్లా వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు అనేది స్పష్టంగా లెక్కలు ఉన్నాయి. రెండో విషయం ఏమంటున్నా అంటే, ఇప్పుడు మా మీద అంటుండ్రు కదా ఎవరైతే మహేష్కి పిసిసి ప్రెసిడెంట్, సో మీరు మీ ప్రభుత్వం మీద నిరూపించండి. ఇప్పటివరకు కేసులు పెట్టుకుంటూ వచ్చిండ్రు కదా. ఈరోజు మీరు 40,000 కోట్ల చేస్తారా? 10,000 కోట్ల 100% మేము విత్ పేపర్తో వస్తున్నాం కదా. మేము ఎట్లా ఆపినాం సార్? ఇప్పుడు ఎవరు ఆపినరు? ఎట్లా పోరాటం చేసినాము? ఎక్కడెక్కడ మీరు ఏం చేస్తుంటే మేము నిలబడి ప్రతిపక్ష హోదాలో ప్రజల వైపు నుండి మాట్లాడుతున్నాం కదా. ఈరోజు 400 ఎకరాల భూమి ఎందుకు అమ్మవలసి వచ్చింది? ఎవరు ఆపుతున్నారు? అరే మేము ఎగ్జాక్ట్లీ కరెక్ట్, మంచి వచ్చింది సార్. ఈ రాష్ట్రంలో నిజాం పరిపాలించిండు తెలంగాణ ప్రాంతాన్ని. చాలా భూములకు లెక్కలు లేకుంటున్నాయి. ఏవైతే లిటిగేషన్లు ఉన్నాయి, పంచాయతీలు ఉన్నాయి, అన్యాక్రాంతమవుతున్న భూములను అమ్మి వాటి వచ్చిన సంపదను పేదలకు పంచి అమ్మాం. అదే రైతు బంధు, అదే రైతు బీమా, అదే కళ్యాణ లక్ష్మి, అదే మీరు ఇచ్చిన హామీలు ఏమైనా మీకు తెలుసు. రెండో విషయం ఏమంటుంటే, ఇప్పుడు కంచె గచ్చిబౌలి భూమి వద్దు అని పార్టీలు మాట్లాడతలేవు సార్, ప్రజలు మాట్లాడుతున్నారు. ఆడ గట్టకు నాయన వదిలిపెట్టు దాన్ని అంటున్నారు. నువ్వు వదలాలి కదా, ఎందుకు కొట్లాడుతున్నావు? ఆడ గట్ల నాకు చిన్న డౌట్ ఏంటంటే, చెప్పండి సార్. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు బిల్లీరావుకి అన్న అతనికి చెప్పేదండి. అప్పుడు ఎవరు పెద్దగా గొడవ చేయలేదు, నడిచిపోయింది కొంతకాలం పాటు రాజశేఖర గారు వచ్చేదాకా. సపోజ్ చంద్రబాబు గారు బిల్లీరావు అన్న 4-5 కన్స్ట్రక్షన్ కట్టారనుకోండి, అప్పుడు ఏమైంది? 100% ప్రజలు తిరుగుబాటు చేస్తారు కదా సార్. నేనేమంటున్నా, మేము ఆపినాం సార్. రాజశేఖర్ రెడ్డి ఆపితే మేము దాన్ని ఆయనకి చెందకుండా. ఇప్పుడు ఒక నిమిషం సార్, ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు యాక్షన్లో కూడా మళ్ళీ బిల్లీరావుకి పంపిస్తారు. ఎవరైతే అక్కడ చంద్రాల టు వయా ఎవరు మన చిట్టినాయుడు టు ఆయనకు పోతుంది స్పష్టంగా. ఇంకా అదేం లేదు. ఇప్పుడు టెండర్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు 100 కోట్లని మేము అన్నాం కదా ఎకరము, 100 కోట్లది ఇప్పుడు 40 కోట్లకే ఎట్లా పోతుంది? మార్కెట్ వాల్యూ ఎంత ఉంది? ఇది కంప్లీట్గా ఈ భూమిని అక్కడ గురువు గారు చెప్పిన ఏదైతే బిల్లీరావు గారికి ఇవ్వాలనే లక్ష్యంతోనే ఇది మొదలైంది. ఇదంతా కూడా ప్రాజెక్టు. అది బయటికి రాకముందు ఏమైంది? పార్టీలు మాట్లాడితే రాజకీయం అయ్యేది సార్. మీ పార్టీ మా పార్టీ ఎవరో ఎల్లో మాట్లాడతారు, కానీ అక్కడ విద్యార్థులు తిరుగుబాటు చేశారు. ఆ విద్యార్థులు ఎవరు విద్యార్థులు ఎవరు? ఈ దేశంలో ఉన్న విద్యార్థులతో మాట్లాడారు. కిషోర్ గారు, మీ బీజేపీ ఎంపీ కూడా వాటా ఉందంట కదా, ఆయన మరి పేరు చెప్పలేదు, అన్ని రుజువులతో వచ్చారని చెప్పి బీఆర్ఎస్ నాయకులు ఎందుకు అట్లా? కేటీఆర్ గారు సార్, ఇప్పుడు విషయము, ఇప్పుడు శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే, మేము కూడా కళ్యాణ లక్ష్మి ఇచ్చాము, ఇంకోటి ఇచ్చామంటే మొత్తం ఆస్తులమ్మి ఇచ్చిందే గానీ పెద్దగా చేసింది ఏం లేదని వారు చెప్తున్నారు. ఈ రోజు అదే చేయడానికి కాంగ్రెస్ వారు ప్రయత్నిస్తున్నారని వీరు చెప్తున్నారు. కాంగ్రెస్ వారు అదే చేస్తున్నారు అని చెప్తున్నారు, వీరు అదే అని అంటున్నారు. ఇక ఇద్దరు ఆస్తులమ్మి చేయగలిగేవారు కానీ ఏమైనా ఆస్తులు పెంచి రాష్ట్రాన్ని నడిపించగలిగే కాదు. ఆస్తులు అమ్మటం అమ్ముకోవడం కాదు. ఇక్కడ మీరు 10,000 కోట్ల భారీ కుంభకోణం సహకరించిన బీజేపీ ఎంపీని కేటీఆర్ గారు అంటున్నారు. 5,200 కోట్లు బిల్లీరావుతో కేటీఆర్ పొద్దు అని మహేష్ కుమార్ గౌడ్ గారు అంటున్నారు. నేను అదే అంటున్నాను, ఇద్దరు అమ్ముకుని పబ్బం గడుపుకునే వాళ్ళే గాని ఇంకా అంతకైతే కొంచెం దోచుకుని, అమ్ముకుంటే కాస్త వస్తే డబ్బులు వస్తే దోచుకుందాము, పబ్బం గడుపుకుందాము అనే గాని, లేకపోతే భూమి కిషోర్ గారు ఈ భూమి మీద 10,000 కోట్ల రుణం తీసుకున్నది వాస్తవమా కాదా? మొదట ఈనాడులోనూ ఎక్కడ చూశాను 10,000 కోట్ల రుణం తీసుకున్నాడు, తర్వాత అన్ని పేపర్లోనూ వచ్చినట్లుంది. మరి ఇప్పుడేమో ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళు మేము ఇవ్వలేదని అంటున్నారు. ఇంకే బ్యాంక్ అని ఇచ్చారు మరి ఏమో తెలియదు. ఒక నిమిషం, టీజీఐసిసికి వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయలేదు, సేల్ డీడ్ చేయలేదు. టీజీఐసిసి పోయి ఐసిఐసి దగ్గర తీసుకున్నది. ఐసిఐసి దగ్గర ఎట్లా? అదే కదా ఇక్కడ జరిగింది, అదే కదా ఇప్పుడు బయటకే రావాల్సింది. శ్రీనివాస్ గారు, మీకు ఒక వింత అని చెప్తాను. హెచ్సియుకి ఎప్పుడో ల్యాండ్ ఇచ్చి ఉంటారు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి, ఇప్పటి వరకు దానికి రిజిస్ట్రేషన్లు జరగవు, బార్డర్లు తెలియదు ఎవరికి. ప్రభుత్వం ఏంది హెచ్సియు ఏంది అన్నప్పుడు ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి ముందుకు వస్తారు.
ఇప్పుడు టీజీఐఐసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కదా, అయితే దాని మీద లోన్లు తీసుకొచ్చారంటారు. కాకపోతే దీన్ని గ్యారంటీగా చూపించారు అంటున్నారు శ్రీనివాస్ గారు. అంతే కదా, అనేది ఏంటంటే దీన్ని గ్యారంటీ. ఇప్పుడు ఈ మాయలన్నీ మర్మాలన్నీ వారిద్దరికీ ఎరుకండి. మనకు తెలిసింది ఏముంది, మన ఇంటి పేరు మీద మన పేరు మీద మనకు రిజిస్టర్డ్ అయిన భూమి ఉంటే మనం దాన్ని తీసుకెళ్లి ఏదైనా అవసరాలకి బ్యాంక్ లో పెట్టి అప్పులు తీసుకురాగలం. కానీ ఇట్లా పేర్లు లేనివి 10 సంవత్సరాలైంది రిజిస్ట్రేషన్లు వారు చేసి ఉండొచ్చు. 10 సంవత్సరాలైంది సార్ రిజిస్ట్రేషన్. హెచ్సియు ల్యాండ్స్ క్లారిటీ వాళ్ళు ఇచ్చి ఉండొచ్చు ఆ రోజు. ఇక అందులో కూడా ఇష్యూ నడుస్తుంది కదా, ఇప్పుడు రోడ్లు కూడా నిన్న అనుకుంటా మళ్ళీ విద్యార్థులు ఉద్యమాలు చేస్తుంటే మళ్ళీ ఆపారు అందులో వేసే రోడ్డుని కూడా ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం. సో ఈ కంటిన్యూటీ మీకు తెలియందా సార్? ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, దాని తర్వాత వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా, నేటి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అవే విధానాలు, అదే హైదరాబాద్ దాని నుంచి పబ్బం అదే ధనయజ్ఞాలు జలయజ్ఞాలు అనే టైప్ లోనే అంతకుముందు మీరు అన్నట్టుగా కాంగ్రెస్ వారు ఆపితే నేను స్టార్ట్ చేద్దాం. వాస్తవా కాదా? ఇది చాలా ఏమంటారు అంటే ఒక కీలకమైన అంశము. వాళ్ళిద్దరూ విమర్శలు చేశారు. నాకు 4 నిమిషాలు ఇవ్వాలి, ఎందుకంటే వాస్తవాలు తెలవాలి కాబట్టి. అబద్ధాలకు 2 నిమిషాలు ఇస్తే వాస్తవాలకు ఇంకొంచెం ఎక్కువ టైం పడుతుంది. నేను ఎందుకంటే అబద్ధం చాలా తొందరగా పోతుంది, నిజం కొంచెం లేట్గా పోతుంది. నేనేమంటున్నా, సుప్రీంకోర్టు గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానము ఈ భూమి ఐఎంజీ భారత్ కేటాయించిన భూమి వాళ్ళు మమ్మల్ని ఛాలెంజ్ చేస్తే మేము ఆ కేసు మాది ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 25 కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమి తెలంగాణ ప్రభుత్వానిదే అని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. దీనిలో ఏం డిస్ప్యూట్ లేదు కదా. వచ్చిన తర్వాత దాన్ని తెలంగాణ ప్రభుత్వ అవసరాలకు వాడుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం క్యాబినెట్లో పెట్టి చర్చించి 21/6/2024 నాడు క్యాబినెట్లో ఈ ప్రభుత్వ భూమిని టీజీఐఐసి కార్పొరేషన్కి బదలాయించడానికి క్యాబినెట్లో చర్చ జరిగింది, అప్రూవ్ అయింది. తెలంగాణ క్యాబినెట్ అప్రూవ్ చేసింది అనే సోయి కూడా లేకుండా కొంతమంది అసలు ఆ భూమి టీజీఐఐసికి రిజిస్ట్రేషన్ ఎవరు చేయాలి? రిజిస్ట్రేషన్ ప్రభుత్వ భూమి కార్పొరేషన్కి అలాట్ చేసింది. అది 21/6/2024 నాడే మేము క్యాబినెట్లో చర్చించి ఆమోదించడం జరిగింది. దాని తదనంతరం మేము జియో నెంబర్ 54 ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. మేమేం పాత గవర్నమెంట్ లాగా జియోలు దాచిపెట్టుకొని బతకం, ఓపెన్గా పబ్లిక్ డాష్ బోర్డ్లో ఉండేది. నేనేమంటున్నా, జియో నెంబర్ 56 ఇష్యూ చేస్తూ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఒక జియో ఇష్యూ చేసింది. ఏంటి? ఈ 400 ఎకరాల భూమిని టీజీఐఐసిసి పేరుతోని కార్పొరేషన్కు బదలాయించినట్టుగా. ఇప్పుడు నిన్నటిదాకా విమర్శలు చేసిన పెద్ద పెద్ద మంత్రులు, 10 ఏళ్ళు మంత్రులుగా చేసిన వాళ్ళకి ఈ మాత్రం సోయన్నా ఉండాలి కదా. మధ్యలో రావద్దు సోదరా, నువ్వు అర్థమైన మాటలు ఎన్నో మాట్లాడినావు, నువ్వు సంబంధం లేని విషయం చాలా మాట్లాడు. నేను అదే అంటున్నా, టీజీఐఐసి భూమి టీజీఐఐసి పేరు మీదకి జియో నెంబర్ 54 ద్వారా మారింది. దీనిలో ఏం డిస్ప్యూట్ లేదు కదా. టీజీఐఐసి ఏం చేస్తుందంటే దాని అవసరాల కోసం టీజీఐఐసి దీనికోసం మన ఏమంటారు మిగతా బ్యాంకులు కూడా కాదు, డిబెంచర్స్ ఒక ట్రస్టీ ఏర్పాటు చేసి డిబెంచర్స్ పెట్టారు. దాంట్లో ఐసిఐసి ఒకటే కాదు, అది ఇష్యూ చేసిన దాంట్లో ఆదిత్య బిర్లా ఉంది, కోటక్ ఉంది, మోర్గాన్ ఉంది, నిప్పో ఉంది. సో బ్యాంక్ టు బ్యాంక్ టీజీఐఐసి కార్పొరేషన్ నుంచి బ్యాంకుకి అప్లికేషన్ పోయి డిబెంచర్స్ అందరూ కలిసి తీసుకున్న డిబెంచర్స్ కొనుక్కున్న దానికి దీనిలో అవినీతికి ఏమైనా ఆస్కారం ఉందా? మీరు చెప్పండి, ఉందా? బ్యాంకు నుంచి కార్పొరేషన్ కు ఇక్కడ లేదు కదా. ఇప్పుడు నిన్న కేటీఆర్ గారు చేసిన గాలి ఆరోపణలకు 10,000 కోట్ల అవినీతి అంటుండే. నేను అంటున్నా, ఛాలెంజ్ చేస్తున్నా, కేటీఆర్ఏ కాదు కేసీఆర్ గారు ఏ బీఆర్ఎస్ నాయకుడు అని ఆధారాలతో రమ్మని. 10 రూపాయలు 10 పైసల అవినీతి కూడా లేదు. 10,000 కోట్లు కాదు, 10 పైసల అవినీతి. నేను వస్తున్నా సార్, అక్కడికే వస్తున్నా సార్. కేటీఆర్ గారు ఇంకొన్ని అంత లేఖి ఆరోపణలు చేశారు. ఏమంటే దీనికి లిటిగేషన్ ల్యాండ్కు అప్రూవ్ ఐసిఐసిఐ లోన్ ఎట్లు ఇస్తుంది అని. నేను ఇప్పుడే చెప్పిన దానికి వివరణ. టీజీఐఐసి పేరు మీద బదలాంపు అయిన భూమి కార్పొరేషన్ ద్వారా తీసుకున్నాము, క్లియర్. ఈ మాత్రం ఉండాలి కదా ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్గా చేసిన వాళ్ళు. తర్వాత నేనేమంటున్నా, ఆర్బీఐ నోటీసులో లేదన్నారు. ఆర్బీఐ దీన్ని రాటిఫై చేసింది, దీన్ని ధృవీకరించింది. ఈ మాత్రం కూడా అవగాహన లేకుండా కేటీఆర్ గారు గాలి మాటలు మాట్లాడారు. నేను ఇంకో మాట అంటున్నా, 5,200 కోట్ల భూమికి 30,000 కోట్ల అంచనా ఎట్లు ఇస్తారంటే నిజంగా కూడా కాదు.
IBBI అనే ఒక సంస్థ, సర్టిఫైడ్ సంస్థ, కేంద్ర ప్రభుత్వం గుర్తించిన సంస్థ దీన్ని 20,000 కోట్ల మొత్తంగా దీని అంచనా విలువ Finally గా మీరు ఇచ్చింది. ఢిల్లీ ఇప్పుడు రావుతో కేసీఆర్ సంబంధం అక్కడ మీద వస్తుంది. ఒక్క మాట సో మాట్లాడండి. Time తెలంగాణ ప్రభుత్వానికి దీనిలో రూపాయి అవినీతి లేదు. తెలంగాణ అభివృద్ధి కోసం దీన్ని వాడాలనుకుని ఆలోచన చేసి ముందుకు పోయిన మాట వాస్తవం. దీనిలో అవినీతి లేదు. కేటీఆర్ చేస్తున్న గాలి ఆరోపణలో ఈ సమంతా కూడా ఆధారాలు లేవని చెప్తున్నా. ఒకటి, మా మహేష్ కుమార్ గౌడ్ గారు, మా పిసిసి అధ్యక్షులు, వారు చేసిన కామెంట్ ఏంటంటే, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు IMG భారత్కి మేము భూమి ఇవ్వము, ఇది మా ప్రభుత్వ భూమి అని క్లెయిమ్ కోర్టులో కేసేసారు కదా, అప్పుడు వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అప్పటి నుంచి నడుస్తుంది కదా. దాని తదనంతరం వచ్చినాక, తెలంగాణ వచ్చినాక 400 కోట్ల ప్రైమ్ ల్యాండ్ విషయంలో బీఆర్ఎస్ చూసి చూడనట్టు పోవడానికి వాళ్ళ వెనకాల ఉన్న ఒప్పందం కారణము అని నేను బిల్లీరావు మీద నేనేమంటున్నా సార్, మీరు స్పీడ్ తీయండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం పోయినాక 2014 నుంచి 2024 వరకు అసలు దాన్ని పట్టించుకున్నోడే లేడు. మీరు బ్యాంకులతో అవినీతి లేదని చెప్పారు, ఓకే, కానీ కేటీఆర్ తోటి బిల్లీరావు సంబంధం ఉందా? నేను చెప్తున్నానండి, ఆ 10 మేము ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చాము సార్. మీరు విమర్శ కాదు, మీరు వాళ్ళకి ఇద్దరికి యాంపుల్ టైం ఇచ్చి నాకు కూడా ఒక అర నిమిషం సార్. వాస్తవాలు కూడా ప్రజలకు తెలియాలి కదా సార్. మీరు చాలా మంది షో చూస్తుంటారు కాబట్టి నేనేమంటున్నా సార్, వీళ్ళు కేటీఆర్ గారు మేము అధికారంలోకి రాగానే స్పీడప్ చేసి కేసు గెలుచుకొచ్చినాం కదా సుప్రీంకోర్టులో, అట్లా కేటీఆర్ ఎందుకు చేయలేదు? 10 ఏళ్ళు ఎందుకు చేయలేదు?